క్యాన్సర్ ఒకప్పుడు 50 ఇయర్స్ తర్వాత వచ్చేది, కానీ ఇప్పుడు ఎర్లీగా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి నేను కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద పట్టణాలు పెట్టుకుంటే మేము రిక్వెస్ట్ చేశాము. డాక్టర్ మధుదేవర్ శెట్టి మా సీనియర్ అవుతారు సార్, తర్వాత నరేందర్ గారు, ధీరజ్ గారు, మొత్తం కిమ్స్ యాజమాన్యం డాక్టర్లందరికీ నాకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మన మానవుడు ప్రాంతాల్లో ఒక 20,000 విలువలు గల టెస్టులు చేస్తున్నందుకు ఎంతో నాకు సంతోషంగా ఉంది. కానీ చేసే కాదు, ప్రతి ఒక్క దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఐఎంఏ తాండూరు నాకు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, జయదీప్ రెడ్డి, డాక్టర్ సంతోష్ సార్ వెళ్ళచ్చు. అంటే క్యాన్సర్ అనేది ఏదో భయంకరమైన వ్యాధి కాకుండా ఇప్పుడు అన్నింటికి ట్రీట్మెంట్ వచ్చింది. కాబట్టి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో క్యాన్సర్ గుర్తింపబడితే వాళ్ళు నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు. దానికోసమే ఈ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరిగింది. మగవాళ్ళని కూడా నెక్కిపోయిన ఎక్కడైనా ఆ గడ్డలు ఉంటే ఆ గడ్డలు మనము లైట్గా తీసుకోకుండా ఆ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరము. అట్లాగే తెలుగు ఎక్కువ రోజులు ఉన్నా, లేదంటే సెక్స్ చేసిన వీడింగ్ అయినా, వీడి కూడా అబ్నార్మల్గా అవుతున్నా, వీటన్నిటికీ మనము 30 నుంచి 40 ఇయర్స్ దాటిన మహిళలందరినీ సెపరేట్ లేడీ డాక్టర్స్ వస్తున్నారు. వాళ్ళు ప్యాచ్ మీద చేస్తారు. ప్యాచ్ అంటే గర్భసంచికి సంబంధించిన టెస్ట్ ఇది. దీనివల్ల క్యాన్సర్ ఉందా లేదా తెలుస్తుంది. అట్లనే అల్ట్రాసౌండ్ అవుతుంది. గర్భసంచి కాకుండా ఓవరీస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, వీడి కూడా టెస్ట్ చేస్తారు. మగవాళ్ళలో అయితే మనకు ముఖ్యంగా గుట్కా తినడం కానీ, స్మోకింగ్ చేసే వాళ్ళకు ఏమైనా అల్సర్స్ ఉన్నా వాళ్ళని పరీక్షిస్తారు. మనకి ఇది కొద్దిగా ఎక్స్పోజ్డ్ ఏరియా కాబట్టి లంగ్ క్యాన్సర్ సంబంధించిన టెస్ట్ ఎక్స్రే చేస్తారు. అలాగే బ్లడ్ టెస్ట్ మనకు ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో సంబంధించిన పిఎస్ఏ టెస్ట్ చేస్తారు. బ్లడ్ క్యాన్సర్ సిబిపి, తర్వాత లేడీస్లో క్యాన్సర్కు CA-125 టెస్ట్ అన్ని ఫ్రీగా చేస్తాం. కాబట్టి నేను తాండూరు మరియు పరిసర ప్రజల ప్రాంతాలందరికీ విన్నవించుకుంటున్నాను. అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించాలని. ముఖ్యంగా ఇది 9 గంటలకు ఆదివారము 29 ఈ నెల మార్చ్ 29 ఆదివారం 9 గంటలకు సాయిధర్ హాస్పిటల్లో స్టార్ట్ అవుతుంది. ప్రత్యేకమైన బస్సు వస్తుంది స్క్రీన్ టెస్ట్కు. దీనిలో లేడీస్ చూడడానికి ప్రత్యేకంగా లేడీ గైనకాలజిస్టులు వస్తారు. అలాగే సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ అన్ని 10 స్పెషాలిటీ డాక్టర్లు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి ఇట్లాంటి స్క్రీనింగ్ టెస్ట్లో పాల్గొని అందరూ టెస్ట్ చేయించుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.